ఖమ్మం జిల్లాను గంజాయి గుడుంపరహిత జిల్లాగా మార్చి వాటి ఆనవాళ్లు లేకుండా చేస్తామని ఖమ్మం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్రరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో గతేడాది 123 గంజాయి కేసులు నమోదు చేశామని, ఈ ఏడాది ఇప్పటి వరకు 60 గంజాయి కేసులు నమోదు చేశామని ఈఎస్ నాగేంద్రరెడ్డి తెలిపారు. జిల్లాలో ఎక్సైజ్ శాఖను మూడంచెల వ్యవస్థతో బలోపేతం చేసి గంజాయి రవాణాను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. ఆంధ్ర సరిహద్దు బోర్డర్ నుండి ఖమ్మం జిల్లా మీదుగా అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని అడ్డుకునేందుకు మూడంచెల పటిష్టమైన బందోబస్తుతో పనిచేస్తున్నామని అన్నారు. ఖమ్మం జిల్లా ఎక్సైజ్ శాఖ ఈఎస్ నాగేంద్రరెడ్డితో మా కిరటం న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. మత్తురహిత తెలంగాణ రాష్ట్రంగా రూపుదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ విశేషంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖను బలోపేతం చేసి వారి ద్వారాగా దాదాపు ఎక్కడ కూడా గంజాయి గుడుంబా లాంటి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. అయినప్పటికీ ఏదో ఒక చోట నిత్యం గంజాయి రవాణా జరుగుతోంది, గంజాయి పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సాకు సంబంధించి అక్కడ నుంచి ముంబై, హైదరాబాద్, బెంగళూరు తరహా రాష్ట్రాలకి, వివిధ రాష్ట్రాలకి ఖమ్మం కేంద్రంగా రవాణా అవుతున్న సందర్భంగా ఖమ్మంలో ఏ విధంగా గంజాయి నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారనేది తెలియజేసుకునేందుకు మనతో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్రరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నాగేంద్రరెడ్డి గారు, మన ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఎక్సైజ్ శాఖలో మీరు సూపరింటెండెంట్ ఉన్నారు. దీంట్లో మీరు వచ్చిన తర్వాత గంజాయికి సంబంధించి ఏ విధంగా నియంత్రించేందుకు మీరు మీ యొక్క సిద్ధంగా మీ యొక్క స్టాఫ్ని తీసుకుని వెళ్తున్నారు? మీరు ఎలా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు? నమస్కారం అండి. నా పేరు నాగేంద్ర, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఖమ్మం. గంజాయి రవాణాను కట్టడి చేయడం, అట్లాగే లోకల్గా గంజాయిని ఎవరైనా గంజాయి సేవిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం లేదా వాళ్ళని ఇక సరైన దారిలో పెట్టడాన్ని ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఖమ్మంలో పనిచేస్తుంది. మన జిల్లాకు సంబంధించి 2023లో 123 గంజాయి కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ గంజాయి కేసులు బుక్ చేయడమే కాకుండా కొద్దిగా గంజాయి ఇప్పుడే అలవాటు పడుతున్నట్లుగా అనుమానం ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్స్ చేస్తున్నాము. అట్లాగే ఈ బైండ్ ఓవర్స్ అరెస్టులు మాత్రమే కాకుండా కొద్దిగా చిన్న ఏజ్ ఉండి ఈ దారిలో పడుతున్నారు, ఈ దారికి ఏదన్నా వ్యసనానికి బానిసలు అవ్వడానికి స్కోప్ ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాము. పిల్లలకి అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి మాట్లాడడం ఇదంతా కూడా జరుగుతుంది. అట్లాగే ఈ 2023లో 123 కేసులు, అట్లాగే 2024లో దాదాపుగా 60 కేసుల వరకు ఇప్పటివరకు బుక్ చేశాము గంజాయికి సంబంధించి. మనకి గంజాయి మనకు ముఖ్యంగా ఏఓబి బార్డర్ నుంచి హైదరాబాద్ లేదా బెంగళూరు లేదా ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రదేశాలకు త్రూ ఖమ్మం, కొత్తగూడెం, ఖమ్మం ద్వారా వెళ్తున్న గంజాయిని మనం సీజ్ చేయడానికి మన నిఘా వ్యవస్థను పటిష్టం చేశాము. అట్లాగే రూట్ వాచెస్, బస్ చెకింగ్స్, ట్రైన్ చెకింగ్స్ ఇవంతా కూడా మనం జీఆర్పీ, ఆర్పీఎఫ్ లేదా పోలీసు వాళ్ళ సిబ్బంది వీళ్ళ సహకారం తీసుకొని మనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పటివరకు చాలా మాకు వర్కౌట్ అయింది, చాలా కేసెస్ పెట్టడం జరిగింది ఇప్పటివరకు. అట్లాగే లోకల్గా ఏదైనా గంజాయి సేవిస్తున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు సంబంధించి లోకల్గా మన సిఐ వ్యవస్థ కానీ మన డిటిఎఫ్ కానీ చాలా ఎక్కువ వర్క్ చేస్తుంది. లోకల్గా కేసెస్ కూడా ఇప్పటివరకు చాలా పెట్టడం జరిగింది. అట్లాగే ఎక్కడైతే గంజాయి సేవించడానికి అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో మనం నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాము. మనకు సంబంధించి రాత్రిపూట గస్తీ తిరగడం ఇదంతా కూడా జరుగుతుంది. ఈ విధంగా గంజాయిని మనం దాదాపు మన డిస్ట్రిక్ట్కి సంబంధించి గంజాయి రహితంగా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. అట్లాగే గుడుంబా తీసుకుంటే మనం కారేపల్లి, సింగరేణి స్టేషన్కి సంబంధించి కారేపల్లి ఏరియా, అలాగే నేలకొండపల్లి స్టేషన్కి సంబంధించి కూసుమంచి ఏరియా, కొద్ది పార్ట్స్ వైరా లేదా సత్తుపల్లికి సంబంధించి కొద్ది మండలాల్లో ఈ విధంగా మనకు గుడుంబా దొరకడానికి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, గుడుంబా ఆనవాళ్ళు. వీటి మీద కూడా మేము తగిన చర్యలు తీసుకుంటున్నాము. అరెస్టులు లేదా బైండోర్స్ ఇవంతా కూడా చేయడం జరుగుతుంది. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్కి సంబంధించి ముఖ్యంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా రవాణా జరుగుతుందనేది
ఈ గతంలో ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. గతంలో చూస్తే ఇన్ని కేసులు నమోదైన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎప్పుడో నెలకోటి, 2 నెలలకోటి, 6 నెలలకు కేసు ఉండేది. ఇప్పుడు నిత్యం గంజాయి కేసులు పట్టుబడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ రవాణా జరుగుతున్న దాన్ని మీరు ఏ విధంగా నిఘా పెట్టి ఇక్కడ దీన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నారు? ఒకటి గంజాయి రవాణా పెరిగింది అంటే రవాణా పెరగడం కాదు, గంజాయి రవాణా ఇంతకుముందు ఉన్నదాన్ని ఇప్పుడు మన కేసుల రూపంలో ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఇన్ఫార్మల్ వ్యవస్థను పెంచుకున్నాము. అట్లాగే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొత్త కానిస్టేబుల్ని మాకు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ద్వారా కూడా ఇంకొంత అంటే ఎక్కువ పటిష్టంగా మేము వర్క్ చేయడానికి మాకు అవకాశం దొరికింది. ఇటువంటి రీజన్స్ వల్ల మాకు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. అట్లాగే మా ఎఫర్ట్స్ కూడా దాంట్లో కనిపిస్తున్నాయి. ఖమ్మంలో ముఖ్యంగా ఖమ్మం చూస్తే ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న మహబూబాద్ నుంచి గుడుంబా రవాణా అవుతున్నట్టుగా, ఇటుపక్క ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ బోర్డర్ నుంచి గంజాయి రవాణా చేయడం, ఈ వ్యవస్థల్ని సైమల్టేనియస్గా ఒక పక్క గుడుంబా, మరో పక్క గంజాయి, దీన్ని నియంత్రించడం కోసం మీరు ఎన్ని అంచెల వ్యవస్థని మీ యొక్క స్టాఫ్ ద్వారా మీరు దీని మీద ఉక్కుపాదం ఖమ్మం జిల్లాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం ఆంధ్ర రాష్ట్రంతో ఒక పెద్ద బార్డర్ ఉంది మనకు షేరింగ్. అట్లాగే కొత్తగూడెం జిల్లా మీద నుంచి చూసుకుంటే అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రకారంగా చూసుకుంటే కొత్తగూడెం జిల్లాకు అట్లాగే మన భద్రాచలం ఏరియాకి మన ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ బార్డర్ ఇవంతా కూడా ఉన్నాయి. సో అక్కడ నుంచి మనకు గంజాయి రవాణా అక్కడ అంటర్ పంటగా ఫారెస్ట్లో పెంచడము, దాన్ని మనకు త్రూ ఖమ్మం లేదా కొత్తగూడెం మీదుగా అంటే మన దగ్గర అంటే త్రూ ట్రైన్ కావచ్చు, లేదా బస్సుల్లో కావచ్చు, లేదా ప్రైవేట్ వెహికల్స్లో కావచ్చు, రవాణాకి చాలా అనుకూలమైన ప్రాంతంగా దీన్ని ఎంచుకున్నారు స్మగ్లర్లు. ఆ హైవే లేకుండా దీని మీద నుంచి రావడానికి ఈజీగా ఉంటుందని. కానీ దీన్ని మనం నియంత్రించడం కోసం చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాము. అట్లాగే ర్యాండమ్గా అంటే ఒక ఫిక్స్డ్ టైం కాకుండా సడన్గా మనం చెక్ చేయడము, అట్లాగే బస్ చెకింగ్ కానీ ట్రైన్ చెకింగ్ కూడా చేస్తున్నాము. ఇవంతా చేయడం వల్ల గంజాయి రవాణా కట్టడికి మనకు సాధ్యమవుతుంది. అట్లాగే దీనికి సంబంధించి ఈ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మన స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, నిఘా ఎలా పనిచేస్తుంది, ముఖ్యంగా ఎక్సైజ్ స్టేషన్కి సంబంధించిన స్టేషన్లకు సంబంధించి కూడా మీరు ఏ విధంగా మీరు సమాయత్తం చేస్తున్నారు వాళ్ళు? మనకు ఖమ్మం జిల్లా చూసుకుంటే 7 స్టేషన్లు ఉన్నాయి. అట్లాగే DTF ఉంది. అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా మనకు ఖమ్మం జిల్లా మీద నుంచి పనిచేస్తుంది. మనం 3 అంచెల నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా బార్డర్గా ఉన్న వాటికి కారేపల్లి ఏరియా కావచ్చు, లేదా మనకు మధిర ఏరియా కావచ్చు, ఇక్కడంతా కూడా మనం చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకున్నాము. అట్లాగే గస్తీ తిరగడం కూడా ఇదంతా కూడా ఎక్కువ చేసుకుంటున్నాం మనము. స్టేషన్ ఒకవేళ ఆ రోజు వేరే వైపు వెళ్తుందన్నప్పుడు DTF టీంలను పంపించడము ఇట్లా కూడా జరుగుతుంది. ముఖ్యంగా సరిహద్దు ఏరియాలను దాదాపుగా ప్రతిరోజు కవర్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసుకుంటున్నాము. అట్లాగే ఇప్పుడు మన వైన్ షాప్స్ సంబంధించి, రెస్టారెంట్లకు సంబంధించి కొంత గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా కొంత ఎక్సెస్గా అమ్ముతున్నట్టు ఒక చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం? అసలు ఎంతవరకు మీరు ఏమైనా ఇలాంటి వాటి మీద ఏమైనా హెచ్చరికలు చేశారా? అలాంటి ఏమన్నా రైడ్ చేసి పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి? మనం ఈ మద్యం సంగతి వస్తే గ్రామాలలో ఉన్న బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కొంతమంది వల్ల ఇదంతా ఎక్కువ ధరకు జరగడం జరుగుతుంది. ఎక్కువ ధరకు అమ్మడం ఇదంతా కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ చాలా కేసెస్ పెట్టడం జరిగింది. దాదాపు 100లో మనం కేసెస్ పెట్టాము, బైండ్ అవుట్స్ చేసాము. అట్లాగే మనం ఈ కేసెస్ కూడా మనం పెట్టాము ఎలక్షన్స్ టైంలో కావచ్చు, లేదా నార్మల్ టైంలో కావచ్చు. వీటి మీద కూడా మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చాలా వర్క్ చేస్తుంది. వాస్తవంగా బెల్ట్ షాపులు అనేవి ఊరికి ఉన్నాయి కదా జనరల్గా. అంటే ఇప్పటికి వచ్చినాయి కాదు, ఇప్పుడు పుట్టుకొని వచ్చినాయి కదా, ఎప్పటి నుంచో ఉన్నటువంటి అసలు బెల్ట్ షాపులకి అనుమతి ఉందా లేదా, అసలు ఇది లీగలా ఇల్లీగలా, మన శాఖ దృష్టిలో ఎలాంటిది అది? బెల్ట్ షాపులు ఇల్లీగల్ కాబట్టి దొరికిన వాటినంతా కేసెస్ చేస్తున్నాం మనము. దాదాపు 100 కొద్ది కేసెస్ బుక్ అయ్యాయి. ఇవేంటంటే ఫిక్స్డ్ ఉండవు. ఒక వ్యక్తిని మనం అరెస్ట్ చేసి కేసు పెట్టాము, వాడి మీద నిఘా పెడతాము. సో ఏమవుతుందంటే ఇంకొకరు ఆ ఊర్లో ఇంకొక వ్యక్తికి సంబంధించి అందుబాటులో లేదు కాబట్టి మద్యం అమ్ముకోవడానికి స్కోప్ ఉంది కాబట్టి ఇంకొకరు స్టార్ట్ చేయడం ఇలా జరుగుతుంది. వీటి మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని మత్తురహిత రాష్ట్రంగా నిర్మాణం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి ముఖ్యంగా మా వంతుగా మేము ఎక్కడ కూడా గంజాయి కానీ గుడుంబా లాంటి ఆనవాళ్ళు కూడా లేకుండా చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే ఖచ్చితంగా వాటిని అణచివేసేందుకు ఉక్కుపాదం మోపుతున్నాము, స్మగ్లర్లను ఎక్కడికక్కడికి అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ జాన్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.